పాశ్చాత్యీకరణ అంటే ఏమిటి అంటే మనము సంస్కృతీకరణ అంటేనే కొద్దిగా మార్పు చెందినం అన్నాం. ఇంకా పాశ్చాత్యీకరణ అంటే ఉన్న సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు భారతదేశంలో ఏదైతే ఉన్న సంస్కృతి అన్నామో ఆ ఉన్న సంస్కృతి కాకుండా వెస్టర్న్ కంట్రీస్ యొక్క పాశ్చాత్యీకరణ అంటే ఈ వెస్టర్నైజేషన్, అదేమో సాంస్క్రిటైజేషన్. ఏది సంస్కృతీకరణ అంటే పాశ్చాత్య దేశాల యొక్క సరళి అయినటువంటి, ఇప్పుడు ఇంగ్లీష్ మాట మాట్లాడితే అమ్మో చాలా గ్రేట్ ఇంగ్లీష్ వచ్చు అని చెప్పేసి ఓకే అంటారు కదా. సో దాన్ని ఏమంటారు, వెస్టర్నైజేషన్ అని చెప్పవచ్చు. లేదంటే మరి పాశ్చాత్యీకరణ అంటే సమాజం లోపల ఇతర వారి యొక్క జీవన పోకడలు, చినిగిపోయిన జీన్ ప్యాంట్ వేసుకోవడము, టీ షర్ట్ వేసుకుంటే అమ్మో అని చెప్పేసి కోటు సూటు బూట్ వేసుకున్నారు అనుకోండి, ఆ వ్యక్తిని కూడా ఏమంటున్నారు మనము, పాశ్చాత్యీకరణ చెందినవారు, చాలా గ్రేట్ ఇలైట్ ఆఫీసర్ అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా సామాజిక సంస్కరణల్లో మార్పు కూడా తీసుకొని రావడము, విదేశాలను అనుకరించడము, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలను, వెస్టర్న్ కంట్రీస్ని అని చెప్తున్నాం. దీనిలో మరి పాశ్చాత్యీకరణలో భాగంగా ఇంకోటి ఏమొస్తుంది, ఆధునీకరణ అనేది వస్తుంది. ఆధునీకరణ అనేది మోడర్నైజేషన్. ఆధునీకరణ పాశ్చాత్యీకరణలో తర్వాత ఏమొచ్చింది, ఆధునీకరణ. ఈ మోడర్నైజేషన్ అనేది ఏ విధంగా వచ్చింది, మోడో అనేది ఫ్రెంచ్ పదం. మోడో అనేది ఒక ఫ్రెంచ్ పదము, దాని నుండి ఏమొచ్చింది, మోడర్నైజేషన్ అనేది వచ్చింది. మోడర్నైజేషన్ అనేది వచ్చింది. మోడర్నైజేషన్ అనేది దేని నుండి వచ్చింది, మోడో అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. మోడో అంటే ఏంది, ప్రస్తుతము అని అర్థం. ప్రస్తుతము సాంకేతిక మరియు శాస్త్రీయ విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మన జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకుంటే దాన్ని ఏమంటారు, శాస్త్రీయపరమైన మరియు సాంకేతికపరమైన విజ్ఞానాన్ని, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జీవన విధానంలో మార్పులు తీసుకొని రావడాన్ని ఏమంటున్నారు, మోడర్నైజేషన్ అని చెప్పేసి అంటున్నారు. మరి మోడో అనే ఫ్రెంచ్ పదం యొక్క అర్థం ఏంది, ప్రజెంట్, ప్రస్తుతము. ప్రజెంట్ అంటే ఇక్కడ ప్రస్తుతం. అయితే దీని ద్వారా ఏమవుతున్నాయంటే ఆచారాలు, నమ్మకాలు, సంప్రదాయాల్లో మార్పులు వస్తున్నాయి. తద్వారా కుల వ్యవస్థలో కూడా ఈ ఆధునీకరణ వల్ల మార్పులు వచ్చినాయి. యంత్రీకరణ వల్ల కూడా కుల వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. ఇందాక మెకనైజేషన్, ఏది చేతి వృత్తులు, చేత్తోని మల పదార్థాలు ఎత్తివేసే బదులు ఒక మెషినరీ ద్వారా రావడం ద్వారా కూడా కులంలో కులపరమైన మార్పు అని చెప్పుకోవచ్చు దీన్ని కూడా. అంటే మెషినరీ చేంజ్ అయింది, చేతులతో చేసే బదులు ఈ విధంగా మనం చేసి మరి ప్రభుత్వాలు చేయుతనిచ్చి చిన్న చూపు చూడకూడదని చెప్పేసి చేస్తున్నారు. మళ్ళీ ఇటీవల అయితే మన గ్రామాల్లో, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి సెపరేట్ చేయించడానికి అన్నిటికీ మిషనరీస్ ద్వారానే చేయిస్తున్నారు. అంటే ట్రాక్టర్లను వినియోగం కావచ్చు, గతంలో మనుషులే చేతులతోని ఇలా తీసుకెళ్ళడము, గ్లౌజులు వాడి కూడా ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ పరంగా సంరక్షణ కలుపుకోవడము, చాలా రకాలైన మార్పులు అనేటివి వచ్చినవి. మరి సేవల రంగం గణనీయంగా అభివృద్ధి చెందడం కూడా, దీనికి నగరీకరణ కూడా వేగవంతం అవడం వల్ల కూడా మనిషి వృత్తుల లోపల మార్పులు అనేటివి వస్తున్నాయి. మరియు విద్య అనేది కూడా మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్ది కుల వ్యవస్థకు, కులపరమైన వాటికి సంబంధించి కాకుండా అనేక రకాలైన వృత్తులు, కుల వృత్తులే కాకుండా వేరే వృత్తులు కూడా చేసుకుంటూ మరి కులాంతర వివాహాలు కూడా చేసుకుంటూ కుల వ్యవస్థలో అనేక మార్పులు అనేటివి వస్తున్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అనేక రకాలైన మార్పులు కూడా వస్తున్నాయి. అయితే ఇది దీనికి సంబంధించిన అంశము. రైట్, ఆధునీకరణ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డామినెంట్ క్యాస్ట్ అనే భావన కూడా ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎంఎన్ శ్రీనివాస్. ఏమిటి డామినెంట్ క్యాస్ట్ అంటే, ఏమిటి డామినెంట్ క్యాస్ట్?
ఆధిక్య కులము. డామినెంట్ క్యాస్ట్, ఆధిక్య కులం అనే భావన మరి ఎందుకు వచ్చింది ఏమిటి అనేది ఒక్కసారి చదువుకుందాం. అయితే అతను డామినెంట్ క్యాస్ట్ ఇన్ ఏ విలేజ్లో, రాంపురా విలేజ్లో. రాంపురా అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు ఇక్కడ రాంపురా అనే గ్రామంలో మైసూర్కు దగ్గరగా ఉంటుంది. అక్కడ రాంపురా అనే విలేజ్లో ఆయన అధ్యయనం చేసినప్పుడు ఈ మైసూర్ దగ్గర ఒక కులము అనేది ఎక్కడైతే వారి యొక్క ఏ కులంలో అయితే ఆ గ్రామంలో ఎక్కువ జనసంఖ్య కలిగి ఉండి, ఎక్కువ జనసంఖ్య ధనవంతులుగా ఉండి, ధనముతో కూడి, జనప్రాబల్యము లేదా జనసంఖ్య వాళ్ళ బలగం అనేది ఎక్కువగా ఉండి, రైట్, ఆ కాలంలో అయితే వ్యవసాయ సాగు భూమి ఎక్కువగా ఉండి, మరి వారు తరాలుగా కొన్ని సంవత్సరాలు లేదా తరాలుగా ఏం చేస్తున్నారు, ఈ యొక్క తరాలుగా ఏం చేస్తున్నారు, పరిపాలన చేస్తున్న వారి యొక్క సమూహము. అంతేకాకుండా వారి ఇంటిలో నుంచి ఎవరైనా విదేశాలలో చదువుకొని వచ్చిన వారు ఉంటే కూడా మనం ఏమంటున్నాం, అమ్మో చాలా ఇలైట్ పీపుల్ చదువుకున్న వారు ఉంటే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న సమూహము ఆ గ్రామంలో డామినెంట్ రోల్, ఆధిక్యము అనేది ఎప్పటికీ సూచించుకుంటూ ఆధిక్యత అనేది కొనసాగిస్తున్నది అని చెప్పవచ్చు. దీన్ని ఏమంటాడు అతను, డామినెంట్ క్యాస్ట్గా ఆ గ్రామంలో ఆ క్యాస్ట్ అనేది పిలువబడుతుంది అని చెప్పేసి, ఇలాంటి కులాలకు ఇలాంటి 4 రకాల ప్రధాన కారణాలే ఒక కులాన్ని డామినెంట్ క్యాస్ట్గా చేసినాయని చెప్పారు. అందులో మనం డామినెంట్ క్యాస్ట్గా చెప్పిన దాంట్లో ఇప్పుడు హర్యానాలో మనం చూసినట్లయితే, హర్యానాలో జాట్స్ కావచ్చు, గుజరాత్లో పటేళ్ళు ఉన్నారు, పటేల్ అనే సామాజిక వర్గం, బీహార్లో యాదవ సామాజిక వర్గం కావచ్చు, కుర్మీలు, యాదవులు, ఆంధ్రప్రదేశ్లో కమ్మ, కాపు, రెడ్డి, నాయుడు ఇలాంటి సామాజిక వర్గాలు. ఆంధ్రప్రదేశ్లో అయింది కదా, తెలంగాణలో రెడ్డి మరియు వెలమ అనే సామాజిక వర్గాలు. ఈ విధంగా మనము మైసూర్లో ఆయన అధ్యయనం చేసిందే మర్చిపోయినామా, మైసూర్లో అయితే ఏంది, లింగాయతులు మరియు ఒక్కలింగాలు, కర్ణాటకలో ఒక్కలింగాలు మరియు లింగాయతులు. అందులో మైసూర్లో అయితే పర్టికులర్గా అడిగితే ఒకలింగాలు, మరియు ఎంటైర్ అప్పుడున్న మైసూర్ ప్రావిన్స్లో అంటే ఇవి 2 వస్తాయి. కర్ణాటకలో అంటే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింగాయతులు మొన్న రిజర్వేషన్ల గురించి కూడా పోరాటం చేసిండ్రు, అది మళ్ళీ ఇంకో టాపిక్లో వస్తుంది. ఇది దీనికి సంబంధించింది. ఈ కులాలు, ఈ రాష్ట్రము సంబంధించిన వాళ్ళలో ఈ కులం వారు ఒక ఆధిక్య కులమన భావనలను కలిగి ఉండి, ఆధిక్య కులంగా చలాయించబడి చలామణిలోకి వచ్చి పరిగణించబడుతున్నారు. వీరు ఆధిక్య కులంగా ఈ రోజులలో మనకు కనిపిస్తున్న కులాలు అని కూడా చెప్పవచ్చు. రైట్, ఇది దేనికి సంబంధించింది, డామినెంట్ క్యాస్ట్ అనే దానికి సంబంధించిన అంశము. నెక్స్ట్, కుల వ్యవస్థలో మార్పుల గురించి చర్చించుకొని, మరియు కులంలో వ్యవస్థలోని మార్పులతో పాటు ఇంకేం చేస్తున్నాము, కుల పంచాయతీలు అనే టాపిక్ చెప్పుకుంటాము, క్యాస్ట్ సెన్సస్ చెప్పుకుంటాము, మరియు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము మరి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపైన గల ఆకృత్యాల గురించి కూడా చర్చించుకుంటాము. కులం అనే టాపిక్ చాలా పెద్దగానే ఉంది. చూడ్డానికి కులము అని చెప్పేసి 3 పదాలు రాసినా కానీ దీని వెనకాల ఇంత పెద్ద కథ అనేది ఉంది. ఇది మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నింట్లో కూడా ఇంత మంచిగా మీరు చదువుకుంటే ఒక సింక్ అయితే మీకు ఇది చాలా ఈజీగా చక్కగా మీరు ఎలాంటి ఆన్సర్ అయినా కూడా రాసే విధంగా
ఇంత లోతైన అవగాహన కల్పించి మీకు ఈ కాన్సెప్ట్లని మీకు అందించడం అనేది జరుగుతుంది.